హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈ రోజు వీడియోలో ఇక్కడ డ్రా చేసి ఉన్న మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. మెయిన్ కలర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఈ మధ్యలో వేరే పీస్ వస్తుంది అనమాట. హ్యాండ్స్ కూడా అంతే, మధ్యలో వేరే పీస్ వస్తుంది. రెండు వైపులా స్కాలప్ కట్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఎలా అయితే రెండు వైపులా స్కాలప్ కట్ వచ్చిందో చేతులకు కూడా అదే విధంగా రెండు వైపులా స్కాలప్ కట్ వస్తుంది. ఈ మోడల్ బ్లౌజు మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి చూడండి. ఈ మెజర్మెంట్స్తో ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి హెచ్చు తగ్గు ఉంటుంది. అవన్నీ సమంగా వచ్చేలాగా ఒక లైన్ గీసుకోవాలి. దానికి ఒక హాఫ్ ఇంచ్ పైన ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇది స్టిచ్చెస్ కోసం. ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 14.5 ఇంచ్. ఈ సెకండ్ లైన్ నుంచి 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర కూడా మనకి స్టిచ్చెస్ కోసం హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. యువతలు కూడా ఒక 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం యువతలు కూడా ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. దీనికి హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలి కిందకి ఒక లైన్ గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం వదిలిపెట్టాం కదా, ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇది డబల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి షోల్డర్లో సగం తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 7.5 ఇంచెస్. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ నుంచి 7.5 ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డౌన్ కూడా 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఆర్మ్ హోల్ కోసం డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అని చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్. ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్, దానిలో 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 8 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్ వస్తాయి కదా, దానికోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మిగతాది వచ్చేసి మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచ్తో డౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. పాయింట్ తక్కువ 5 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. బాక్స్ షేప్ గీసుకోవాలి. ఇలా నెక్ షేప్ తీసుకోవాలి. ఈ బాక్స్లో ఒక నెక్ షేప్ తీసుకోవాలి. ఈ మార్కులు కూడా కలిపేసుకోవాలి. ఇక్కడ డౌన్ 7.5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఈ మార్క్ దగ్గర కూడా 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఈ మార్కులు కూడా కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇక్కడ 7.5 ఉంది కదా, ఇక్కడ కూడా 7.5 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ కూడా స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకొని మార్క్ చేసుకొని ఈ రెండు మార్కులు కలుపుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి. మామూలుగా నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా తీసేసుకుంటాం. మనం ఇక్కడ డౌన్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ కలిపిన చోట ఆర్మ్ హోల్ ఇలా డ్రా చేసుకుంటాం. బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి మనకి ఆర్మ్ హోల్ అనేది కొంచెం ముందుకు ఉంటుంది. ఈ హాఫ్ ఇంచ్ బయటికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ని ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా అంతే. ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది. బోట్ నెక్ అయినా హై నెక్ అయినా దేనికైనా కాలర్ నెక్ బ్లౌజ్కైనా కానీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకుని అప్పుడు ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. మన షోల్డర్ కన్నా ఆర్మ్ హోల్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది. అందుకోసం లోపలికి మార్క్ చేసుకొని ఇలా కలుపుకోవాలి.
ఒకసారి ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి 1/2 ఇంచ్ కింద డౌన్ మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి చూసుకోవాలి. ఈ లైన్కి 1/2 ఇంచ్ లోపల నుంచి చూసుకోవాలి, ఎందుకంటే మనకు కుట్టుపడేది అక్కడే కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి చూసుకోవాలి. చూడండి, ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది, పర్లేదు, వదిలేస్తున్నాను. కరెక్ట్గా వచ్చేసింది కదా. 9 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చేసి 18 ఇంచెస్. ఈ ఒక్క రౌండ్ వచ్చేసి సగం వచ్చేసి 9 ఇంచెస్ ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ వేస్ట్ దగ్గర 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో ఫోల్డింగ్ నుంచి ఈ లైన్ వరకు టేప్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి ఈ మార్క్కి 4.5 ఉంది. ఇక్కడ కూడా 4.5తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. అప్పుడు డాట్ ఎప్పుడు కూడా 1 ఇంచ్లోనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇటు 1/2 ఇంచ్ ఒక లైను, అటు ఒక 1/2 ఇంచ్ లైన్ గీసుకోవాలి. ఈ మార్క్ని డాట్ మార్కింగ్ వరకు క్రాస్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేయటం వలన బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వేస్ట్ దగ్గర ముడతలు అనేవి కూడా పడవు, నీట్గా ఉంటుంది బ్లౌజు. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ మార్క్ చేసుకోవాలి, ఫ్రంట్ మార్కింగ్ కోసం. కింద ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ గీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా బోట్ నెక్కే, కాకపోతే ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలి. ఈ సెకండ్ లైన్ నుంచి టేప్ పెట్టుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచ్. 10.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. దానిలో సగం తీసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ పెట్టుకోవాలి. ఈ లైన్ నుంచి టేప్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్లో సగం 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 తీసుకున్నప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. పైన ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ తక్కువ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి 2.5 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. లెంత్ అనేది పెంచుకోవాలి. చూడండి, చెస్ట్ దగ్గర ఫ్రీగా ఉండాలంటే డాట్ తీసుకోవాలి. అలాగే లెంత్ కూడా కొంచెం పెంచుకోవాలి. ఈ లెంత్ అనేది సైజుని బట్టి పెంచుకోవాలి. ఈ సైజుకి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి, ఇంకా పెంచుకోవాలి. లెంత్ అనేది కొంచెం పెంచుకోవాలి. చూడండి, ఇలా ఆర్మ్ హోల్ మార్కింగ్ బట్టి ఈ షేప్ అనేది తీసుకోవాలి. ఈ స్క్వేర్ షేప్ తీసుకొని దీనికి 1/2 ఇంచ్ బయటకు ఒక లైన్ గీసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇలా లోత్ అనేది ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ వరకుకి ఇక్కడికి వెళ్ళేసరికి ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిసిపోవాలి. ఇక్కడ ఈ మూల నుంచి 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ డాట్ మార్క్ నుంచి ఈ మార్క్కి ఇలా లైన్ కలిపేసుకోవాలి. ఈ కింద లైన్ వచ్చేసి వేస్ట్ దగ్గర 1.5 ఇంచ్ పైకి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పట్టీ వస్తే 1.5 ఇంచు, ఆ పట్టీ వచ్చే ప్లేస్ అంతా కూడా వేస్ట్ దగ్గర స్ట్రైట్గా ఉండాలి. దానికోసం ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చెస్ట్ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. అంతే. ఇక్కడ ఒక చిన్న వంపించుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది. ఇలా ఈ డాట్ ఎదురుగానే సెంటర్లో ఇంకో డాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ డాటు
మార్క్ ఎక్కడైతే ఉందో దానికి ఎదురుగా 1 ఇంచు యువతలకి ఒక మార్క్ చేసుకొని ఇలా గీసుకోవడమే. ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇంత లెంత్ అవసరం లేదు మనకి బ్లౌజ్కి. ఈ లెంత్ అనేది తగ్గించుకోవాలి. కింద నుంచి 1 ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకోవాలి. ఈ చివరి వరకు కూడా ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఒకసారి వేస్ట్ చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడ ఒక 1/2 ఇంచు మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు కుట్టు పడుతుంది కాబట్టి. మైనస్ చేసుకొని అక్కడి నుంచి టేప్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడికి ఈ మార్క్ వరకు చూసుకోవాలి. 3 ఇంచెస్ వచ్చింది. ఆ 3 ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలి, ఈ మార్క్ దగ్గర పెట్టుకోవాలి. 8 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ చివరి వరకు వచ్చేసింది 8 ఇంచెస్. ఇది ఇప్పుడు వేస్ట్ మార్కింగ్ అవుతుంది. దీనికి 1.5 ఇంచు బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం. ఇక్కడ మనం కట్ చేసి మళ్ళీ కుడతాం కాబట్టి మనకి ఇక్కడ ప్లేస్ అనేది తగ్గుతుంది, టైట్ అయిపోతుంది. దానికోసం ఈ మార్క్ ఒక 1/2 ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి, జరుపుకోవాలి. చూడండి ఇలా. దీనికి 1.5 ఇంచు బయటికి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. చివరి ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దానికి పైకి ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచెస్ కోసం. సెకండ్ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే స్టిచెస్ కోసం కావాలి కాబట్టి. డౌన్ మార్కింగ్ వచ్చేసి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి పైన 8 ఇంచెస్ ఉన్నప్పుడు కింద ఒక 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఈ లైన్కి ఒక 3 ఇంచెస్ బయటకు పెట్టేసుకుని 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇది ఎంత అంటే మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి 18 ఇంచెస్, దానిలో సగం 9 ఇంచెస్. ఒక 1/2 ఇంచు తక్కువ పెట్టుకోవాలి. చూడండి ఈ ఫోల్డింగ్ దగ్గర మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి 1/2 తక్కువ 9 ఇంచుల దగ్గర నుంచి టేప్ పెట్టేసుకోవాలి. ఈ ఎండింగ్ ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ మార్క్ నుంచి 1.5 ఇంచ్ కిందకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ లైన్ నుంచి బయటికి ఈ మార్క్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్లో ఈ మార్కులన్నీ కలుపుకుంటూ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. లూజ్ వచ్చేసి 13 ఇంచెస్, దానిలో సగభాగం వచ్చేసి 6.5 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 6.5 ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి మార్కుల్ని ఇక్కడ వరకు. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి. ఇలా 2 పొరల మీద ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మనం మార్కింగ్ ఎక్కడ పెట్టుకున్నామో ఈ మార్కింగ్ చేసిన చోటే లోతు తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ మధ్యలో మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ ఉంది, అలాగే కింద వైపున కూడా 1.5 ఇంచ్ దగ్గర మార్క్ కనిపిస్తుంది. ఈ మార్కుల నుంచి ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి.
ఈ కటింగ్ ఏ షేప్లో అయితే ఉందో ఈ పైన డ్రా చేసే లైన్ కూడా కింద కటింగ్ మాదిరిగానే ఉండాలి. చూడండి, ఆ కటింగ్ ఎలా అయితే తిరిగిందో ఈ డ్రా చేసేది కూడా అలాగే తిప్పుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటే ఇది ఫ్రంట్ సైడ్కి రావాలని గుర్తుంటుంది. ఇప్పుడు ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. మొత్తం ప్యాటర్న్ వచ్చేసి 4 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. అందుకని ఒకవైపు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కింద కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే మధ్యలో వేరే పీస్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. 4 ఇంచెస్ అయితే ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి పైన ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కింద 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. 12-15 ఉంది. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫీజింగ్ వచ్చేసి డబల్ ఫోల్డ్ చేసుకుని 12-15 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా 12-15. ఈ ఫోల్డింగ్ నుంచి ఒక 30 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. చూడండి, లోపల వైపు 30 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే 30 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 లైన్లు కలుపుకుంటూ ఇట్లా లైన్ గీసుకోవాలి. ఇక్కడ మనం స్కాలప్ అనేది డ్రా చేసుకోవాలి. అన్ని స్కాలప్స్ అన్నీ కూడా సమానంగా రావాలి అంటే ఈ సమాన భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 12 ఇంచులు ఉంది కదా, 12.5 ఉంది. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు మైనస్ అయిపోతుంది. ఎందుకంటే వేస్ట్ దగ్గర పట్టీ కుట్టాలి, అలాగే పైన నెక్ దగ్గర ఫోల్డ్ అయిపోతుంది. పట్టీ కుడతాం కదా, నెక్ పట్టీ, దానికి పోతుంది. మిగతాది స్కాలప్ కోసం డివైడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఈ మార్క్ నుంచి 1.5 ఇంచుకి 1 పాయింట్ తక్కువ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే 1.5కి 1.5 ఇంచ్ మార్క్ చేస్తే పైన ఒక స్కాలప్ అనేది తగ్గుతుంది. అందుకని చెప్పి 1 పాయింట్ తగ్గించి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచుకి 1 పాయింట్ తక్కువ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ అనేది తగ్గేసరికి, ఈ లెంత్ అనేది తగ్గేసరికి ఈ విడ్త్ ఇక్కడికి ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి 2 పాయింట్స్ లోపలికి మార్క్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్తో డ్రా చేసుకోగలిగితే డ్రా చేసుకోండి, లేదంటే స్కేల్ వస్తుంది, స్కేల్తో అయినా డ్రా చేసుకోవచ్చు. ఈ 2 మార్కులకి మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా. చూడండి, ఇలా నీట్గా వచ్చేసింది కదా. ఇలా డ్రా చేసుకోవాలి. ఇటువైపు ఎక్కువ ఫీజింగ్ ఉంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది, అందుకని ఫోల్డింగ్ అనేది జరుపుకున్నాను. హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇలా 4 పీసెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క హ్యాండ్కి 2 పీసెస్ కావాల్సి వస్తాయి. ఫీజింగ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది ఫీజింగు అలాగే మెయిన్ క్లాత్ యాడ్ చేసిన తర్వాత ఇది కట్ చేసుకోవాలి. మధ్యలో పీస్ కట్ చేసుకున్న తర్వాతే మనకు ప్యాటర్న్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. లైనింగ్ని బట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి.
ప్యాచ్ కోసం లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, గ్యాప్ ఇక్కడ నెక్ దగ్గర నుంచి కింద వరకు చూసుకోవాలి. 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ ఉంది అంతే. చూడండి, 13 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్ట్రైట్గా లైన్ గీసుకొని 13 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ వచ్చేసి ఒకవైపున 2 ఇంచెస్ ఉంది, ఇటువైపున 2 ఇంచెస్ వస్తుంది. డబల్ చేసుకోవాలి. ఒకవైపున 2 ఇంచెస్ ఉంటే ఈ గ్యాప్ని డబల్ చేసుకోవాలి, 4 ఇంచెస్ అవుతుంది. గ్యాప్ 4 ఇంచెస్ వచ్చినప్పుడు ఇటువైపు కుట్లు పడతాయి, మళ్ళీ ఇటువైపు కుట్లు పడతాయి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం కలిపి 4 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ ఉందనుకోండి మళ్ళీ యాడ్ చేసుకోవడం కష్టం కదా. 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 13 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది లైన్. అలాగే చేతుల కోసం కూడా కట్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 ఇంచెస్ గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. స్కాలప్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంటుంది. హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం కావాలి కాబట్టి రెండు వైపులా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకంటే పైన స్టిచ్చెస్ కావాలి, కింద స్టిచ్చెస్ కావాలి కాబట్టి 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. ప్యాటర్న్ కోసం హాఫ్ పట్టు క్లాత్ని ఈ కలర్లో తీసుకున్నాను. బ్లౌజ్ కలర్కి ఆపోజిట్ కలర్లో తీసుకున్నాను. చూడండి, షైనింగ్ బాగుంటుందని. ఇది లైనింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. అంతేనండి, ప్యాటర్న్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.